साबिक वजीर व बीआरएस लीडर निरंजन रेड्डी ने तेलंगाना भवन में मीडिया से बात करते हुए कांग्रेस हुकूमत की लापरवाही और बेवक्त बारिश और ज़ालाबारी से तबाह होने वाली फसलों के लिए फी एकड़ 10,000 रुपये किसानों को मुआवजा देने का मुतालबा किया। उन्होंने कहा कि बीआरएस हुकूमत के दौर में कुदरती आफात से मुतासरा किसानों के लिए 2 से 3,000 रुपये काफ़ी ना होने के सूरत में ये सोच कर के केसीआर ने किसानों को 10,000 रुपये फी एकड़ मुआवजा दिया था। अब बीआरएस पार्टी की जानिब से हम कांग्रेस पार्टी से मुतालबा कर रहे हैं कि वो किसानों को 10,000 रुपये फी एकड़ मुआवजा दे जिनको कुदरती आफात से नुकसान हुआ है और जिन किसानों की फसलें सूख गई हैं। डिजास्टर मैनेजमेंट एक्ट प्रकार ఉండేటువంటి నామ్స్ పాటిస్తే ఎకరాకు 2,500 3,000 3,700 కంటే ఎక్కువ రాదు ఏ పంట అయినా। ఇప్పుడు ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తుల చట్ట పరిధిలో ఇవ్వదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆయా పంటల బట్టి 2,500 నుంచి 3,700 కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం లేదు। కానీ మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు రైతు పక్షపాతి కాబట్టి ప్రభుత్వంలో వేల కోట్లు ఖర్చు చేస్తుంటాం, రైతులకు మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు, మన ప్రయారిటీ రైతు ప్రయారిటీ ప్రభుత్వం కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు ఇద్దామని చెప్పి ధైర్యంగా ఆనాడు డెసిషన్ తీసుకొని జీవో విడుదల చేసినాం। 13th మార్చికు జీవో ఇష్యూ చేసినాం। సేమ్ డే 1,300 పైచీల కోట్లను మంజూరు చేసినాం। ఆ తర్వాత మిగతా డబ్బులు కూడా పంటల్ని అన్నిటిని కూడా ఎనుమరేట్ చేసుకొని రైతాంగానికి ముట్టించినాం। ఆయన ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ, ఆయన ఏం మాట్లాడింది ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడిండ్రు? 10,000 ఏంటికి సరిపోతుంది, ఎకరాకు ఏంటికి సరిపోతుంది, 10,000 బిచ్చమిస్తున్నారా అని మాట్లాడిండు। మేము ఇప్పుడు ఏమంటున్నాం, మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం, మేము జిమ్మేదారు తెలిసిన వాళ్ళం, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం, ఏమైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి। అందుకే మేము 10,000కు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం। ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి। అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి, వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవం తీసుకురండి। రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ ఇంకేముంటుంది? మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా, 2.5 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేద్యాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు। टॉम इंटरनेशनल स्कूल नर्सरी टू 9th क्लास। फर्स्ट 50 स्टूडेंट्स एडमिशन फ्री। बच्चों की बेहतरीन मुस्तकबिल के लिए टॉम इंटरनेशनल स्कूल में एडमिशन करवाएं। जहां आपके बच्चों के लिए वेल क्वालिफाइड टीचर के साथ और भी एक्टिविटीज जैसे स्पोर्ट्स, लाइव एक्सपेरिमेंट, प्ले जोन, टूर्स, साइंस एग्जीबिशन, हिस्टोरिकल प्लेसेस की मालूमात के साथ दीनी तालीम भी दी जाती है। अभी अपने बच्चों का एडमिशन करवाएं। टॉम इंटरनेशनल स्कूल, बीच साइड, अरफात बैंकेट हॉल, खिलवत रोड, चारमीनार, हैदराबाद। कॉन्टैक्ट फोन नंबर 8341464784 और 8341664784।